ఆగ్నేయంలో అగ్నిదేవుడు ఉంటాడు. మీరు పాలు పొంగించే వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఎక్కడైనా? మిమ్మల్ని పొయ్యి మీద పెట్టి పొంగిచ్చేసేయాలి. అంత దుర్మార్గం అన్నమాట అది. ఎందుకంటే ఇల్లాలికి నిప్పంటుకుంటుందేమోనని, వంటగదిలో ఫైర్ యాక్సిడెంట్ అవుతుందేమోనని ఆయనకి పాపం పాలు పోసారు. మామూలు అప్పుడైతే పాలు పొంగితే మీరు పరిగెట్టుకుంటూ వెళ్తారు సీరియల్ వదిలేసి. కానీ గృహప్రవేశం నాడు ఏం చేస్తారంటే పాలు కావాలనే పొంగిస్తారనమాట. అది పొంగి కిందకి వెళ్ళి ఆ మంట దాన్ని తాగాలి, అంటే అగ్నిదేవుడు తాగాలన్నమాట దాన్ని, లేకపోతే ఆయన శాంతించడు. ముందు ఆయనకి ఇవ్వాలన్నమాట. మొదటి వంటకం ఆయన పాపం, ఆయనకి ఆకలేస్తుంది. మరి ఆయన దేవుడు ఎవరో మనకు తెలియదు, ఆయనకి ఆకలేస్తుంది. కాబట్టి ఆయన ఆకలి తీర్చేస్తే ఇంక ఈమె జోలికి రాడట ఆయన. అట్లాగా ఈ 8 మంది దిక్పాలకుల్ని సాటిస్ఫై చేయాలి. ఇప్పుడు నైరుతిలో బరువు పెట్టకపోతే ఆయన కోపం వస్తుంది. ఇదన్నమాట. అంటే వాస్తు విగ్రహార్పితమైందా కాదా? మీరు చెప్పండి. విగ్రహారాధన ఈ దేవుడికి, బైబిల్ దేవుడికి వ్యభిచారంతో సమానం. అందుకని ఈ రాత్రి ఒక స్టేట్మెంట్ చేస్తున్నా, వాస్తు పాటించే వాళ్ళు వ్యభిచారులు. ఐఎమ్ సారీ, బైబిల్ చెప్తుంది, నేను చెప్తుంది కాదు. వాస్తులో ఇంకో నమ్మకం కూడా ఉంది. ఇలా కానీ చెయ్యకపోతే పోతావు, ఇలా చేయకపోతే ప్రాణం పోతుంది. మీరు హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చదువుకోండి. ఆయన మరణ భయము నుంచి మనల్ని విడిపించడానికి, మరణపు దాస్యం నుంచి మనల్ని విడిపించడానికి, మరణము యొక్క బలము గలవాన్ని జయించడానికి తన యొక్క ఇన్కార్నేషన్లో, నరావతారంలో ఆయన మరణములోనికి ప్రవేశించాడు. మరణములోనికి ప్రవేశించి ఆయన ఏం చేశాడంటే మరణాన్ని మింగేశాడు, దాన్ని గెలిచాడు, చావుకు చావు దెబ్బ కొట్టాడు. మీరేమో ఒక పక్క ఈస్టర్ చేసుకుంటారు, ఆయన పునరుద్ధానుడయ్యాడు, మరణం గెలిచాడు అని. మరో పక్క వాస్తు చేసుకుంటారు. ఈ రెండిటికి పడదు. యేసుక్రీస్తు మరణాన్ని గెలిచుంటే మీరు మరణానికి భయపడకూడదు. కాబట్టి యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని మీరు తక్కువ చేసిన వాళ్ళు అవుతారు, ఆయన్ని కించపరిచిన వాళ్ళు అవుతారు మీరు వాస్తు పాటిస్తే.